హాయ్ అండి. నెత్తళ్ళు, గుడ్లు పులుసు ఎలా చేయాలో ఒకసారి నేను నా స్టైల్‌లో చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్‌గా కొన్ని ఐటెమ్స్ తోటే తొందరగా అయిపోతది. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎగ్స్ ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి ఫస్టు. దీనికి కావాల్సినయి ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. రొటీన్ కర్రీలోకి ప్రతి కర్రీకి ఏవేస్తామో అవే ఇవి గూడా. దీనికి కూడా ఏస్తారనమాట. స్పెషల్‌గా ఏం గాదు. ఒకటి ఆనియన్స్ కోసి పెట్టుకోవాలి. నెత్తళ్ళు బాగా కడిగి పెట్టుకోవాలనమాట. అవి నేను చూపిస్తూ ఉంటాను. జస్ట్ ఇలా ఎగ్స్ బాగా ఏగిన తర్వాత తీసేయాలి. తీసిన తర్వాత ఇందులో ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 ఏసుకోవాలనమాట. అదే ఆయిల్‌లో. ఇవి బాగా ఫ్రై అయినంత వరకు కాకుండా మధ్యలో కొంచెం ఫ్రై అయినంత వరకు దీన్ని బాగా ఏగనివ్వాలి. మరీ బాగా ఫ్రై అయిపోయినంత వరకు కాకుండా కొంచెం ఏగనివ్వాలన్నమాట. ఎందుకంటే దానిలో కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు వేసుకుంటాం. అది వీటితో పాటు అవి కూడా బాగా ఏగనివ్వాలి కాబట్టి కొంచెం మధ్యలో ఆనియన్స్ ఏగిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు ఇవి వేసుకొని దీనిలోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఏగనివ్వాలి. దీనిలోనే ఆనియన్స్ కూడా రెడ్గా వచ్చినంత వరకు, ఈ నెత్తళ్ళు బాగా ఏగినంత వరకు బాగా ఏగనివ్వాలన్నమాట. ఇంకా ఏగాలన్నమాట. ఇలా కాకుండా ఇంకొంచెం బాగా ఏగనివ్వాలన్నమాట. ఆనియన్స్ కూడా బాగా ఏగిపోయండి. నెత్తళ్ళు కూడా బాగా ఏగాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటాలు అన్నమాట. ఇవి కూడా అందులో వేసి బాగా ఏగనివ్వాలన్నమాట. ఈ టమాటా బాగా మగ్గిన తర్వాత అది సిమ్లో పెట్టుకుంటే టమాటా తొందరగా అలా సిమ్లో మగ్గిపోతుంది. మూత పెట్టుకుంటే బాగా మగ్గనివ్వాలన్నమాట టమాటాని. ఇవి ఎండు నెత్తళ్ళు కాబట్టి ఉప్పు వేసి ఎండబెడతారు కాబట్టి కొంచెం మనం ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని టమాటా బాగా మగ్గింది. పసుపు, కారం తగినంత కారం, మీరు ఎంత తింటే అంత కారం. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత సాల్టు. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటా ఇంకా బాగా మగ్గిపోవాలండి, అందులో కలిసిపోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి మొత్తం ఎండి నెత్తళ్ళకి ఉప్పు, కారం, పసుపు బాగా పడుతుంది అన్నమాట మసాలా. బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇంకా ఏగాలన్నమాట నెత్తళ్ళు. టమాటా ఇంకా బాగా మగ్గనివ్వాలి. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. మీకు వచ్చిన కర్రీస్ నాకు పెట్టండి, నాకు వచ్చిన కర్రీస్ మీకు పెడుతుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు అందులో ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ కూడా కారం పట్టినంత వరకు దీన్ని బాగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది పులుసు అండి. గుడ్లు నెత్తళ్ళు పులుసు కాబట్టి కంపల్సరిగా కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై కాదు, పులుసు కాబట్టి చింతపండు రసం కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. నేను మరీ పుల్లగా వేసుకోవట్లేదు, కొంచెం. ఇది అన్నంతో చాలా టేస్టీగా ఉంటుందండి.
ఈ ఎండి చేపలు తిన్న వాళ్ళకే ఈ రుచి తెలుస్తుంది, అందరికీ కాదు. ఇలా కలపాలి బాగా ఒకసారి. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట, దగ్గరికి పడినంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇది గ్రేవీలాగా వస్తుంది అన్నమాట, పులుసు కాబట్టి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొందరు వేస్తారు, కొన్ని ఐటమ్స్ కలుపుతూ ఉంటారనమాట, గరం మసాలాలు ఇవన్నీ. నేను అవి ఏవి వేయనమాట. ఇలా కూడా ఒకసారి వండి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఎండి నెత్తళ్ళైనా, ఎండి రొయ్యలైనా, ఎండి చేపలైనా హెల్త్కి చాలా మంచిదండి. పచ్చివి కంటే ఇలా ఎండివి మాత్రమే చాలా బాగుంటాయి. అయిపోయింది, ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి. ఫైనల్ అయిపోయింది. ఇలా దగ్గరికి ఇలా రావాలన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ. ఈ మసాలాలు అవి అన్నీ వేసి చేసే కంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి ఒకసారి. స్టవ్ బంద్ చేస్తున్నాను, అయిపోయింది.